ఈరోజు చాలా చాలా మంచి ప్రోగ్రాం ఇది, సఖీ సురక్ష. ఎప్పుడైతే మహిళ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషమే ఐశ్వర్యం అంటారు. అంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటేనే అన్నీ ఉన్నట్టు. ఒక డబ్బులు అనేదే కాదు, మనం ఆనందంగా ఉంటే అన్నీ వస్తాయి. ఆనందంగా ఉండాలంటే మన ఆరోగ్యం కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరి కోసం ఈ స్కీమ్ పెట్టడం కూడా జరిగింది. దీని ద్వారా మీ అందరికీ కూడా, ఎవరైతే మన డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో మహిళలు అందరూ కూడా, మీరందరూ ఆనందంగా ఉంటే మీకు మీ గ్రూపుల ద్వారా వచ్చే వాటి ద్వారా ఆర్థికంగా మీరందరూ ఎదగచ్చు. అప్పుడు మీ పిల్లలు, మీ కుటుంబంతో పాటు సమాజం కూడా ముందుకెళ్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ సఖీ సురక్ష ద్వారా మీ అందరికీ దాదాపు 16 జబ్బుల వరకు కూడా స్కానింగ్ కానివ్వండి, స్క్రీనింగ్ టెస్టులు కూడా జరుపుతారు. ఇవన్నీ కూడా బయట చాలా ఖర్చుతో కూడుకున్నవి. వాటన్నిటినీ కూడా మనకి ఉచితంగా ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఎక్కువ మందికి బీపీ కానివ్వండి, షుగర్ లెవెల్స్, అలాగే ఇంకా తెలియకుండా చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన చాలా మంది దానికి జబ్బుకి బలవుతున్నారు. ఇప్పుడే మన డాక్టర్ గారు కూడా చెప్పారు, క్యాన్సర్లో చాలా మంది లేడీస్ చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతారు. అలాంటిది ఏం లేదు. అందుకోసమని మీ నెంబర్ ఇస్తే వాళ్ళు ఆ టెస్ట్లో ఏం రిజల్ట్స్ వస్తాయనేది మీకు పర్సనల్గా కూడా ఆ రిజల్ట్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్యాన్సర్ చేసే స్క్రీనింగ్ టెస్ట్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని, ఇంకా ఎవరైనా కూడా మిస్ అయితే మీరందరూ ఈ కార్యక్రమం పైన అవగాహన తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి. అప్పుడే మీరందరితో పాటు అందరూ మన సమాజం కూడా బాగుంటుంది. దీంట్లో ముఖ్యంగా గర్భాశయంలో చాలా వరకు మన గర్భాశయం పాడైపోయిగా అది తీసేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఇవ్వకపోయినా చాలా చాలా చిన్నగా స్టార్ట్ అయినా పెద్దగా జబ్బులుగా వీటికి ఇదవుతాయి. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని కంకణం కట్టుకున్న వ్యక్తి మీకోసం చేస్తున్నారు. కాబట్టి ఇది మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలా. ఇందులో మున్సిపల్ సిబ్బంది, మెప్ప స్టాఫ్ అంతా కూడా దీంట్లో బాగా పనిచేస్తున్నారు. కమిషనర్ గారు కానీ, మరి అసిస్టెంట్ కమిషనర్ కానీ, మరి మెప్ప స్టాఫ్ కానీ, హెల్త్ ఆఫీసర్ అందరూ కూడా, వాళ్ళని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఇచ్చి మన జిల్లా, మన చిత్తూరు టౌన్కి ఇంత మంచి మరి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి ఈ సభా వేదిక ద్వారా అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాళ్ళ నొప్పి కావచ్చు, కాళ్ళ నొప్పి నుంచి స్టార్ట్ అవుతుంది, హెడ్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ కన్నులు కనపడుతుంది, ఊరిక వాంతి వచ్చేది, జ్వరాలు వచ్చేది, ఇదంతా మనము గమనించాలి. ఊరికే నిద్రపోయేది, ఎందువల్ల మనం నిద్రపోతున్నాము అది కూడా చెప్పాలి డాక్టర్ దగ్గర. దేవుడిచ్చిన నిద్ర నైట్ ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 1 గంట సేపు, అర్ధగంట సేపు రెస్ట్ తీసుకుంటాము. ఎప్పుడు చూసినా నిద్రపోయేది, ఇది కూడా గమనించాలి స్త్రీలు. అదే కాకుండా నోటిలో ఊరికే ఎంగిలి వచ్చేది, ఏదైనా చూస్తేనే మనకు సహించకుండా మనం ఎంగిలి మూస్తాము. ఎందువల్ల ఊరికే ఎంగిలి వస్తుంది మనకు, ఇది కూడా గమనించుకోవాలి మనం. అందుకే ఇటువంటి మన ప్రభుత్వము మిమ్మల్ని అంతా పిలిచి మీటింగ్ పెట్టి ఉండాలి. అదే కాకుండా కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అది కూడా గమనించాలి. ఎప్పుడో ఒకసారి మనకు కానిది తిన్నామంటే కడుపు నొప్పి వస్తుంది, ఊరికే ఎందుకు మన కడుపు నొప్పి వస్తుంది, మోషన్ ఎందుకు ఊరికే అవుతుంది, కాలం మంట ఎందుకు వస్తుంది, యూరిన్ పోతే ఎందుకు మంట వస్తుంది, ఇదంతా ఓపెన్గా చెప్తాను. ఇక్కడ వచ్చిన అంతా మా సహోదరులు, మా తల్లిలాగా, మా అక్క చెల్లిలాగా ఉంటున్నారు. కాబట్టి కొంతమంది సిగ్గుతో ఇదంతా డాక్టర్ దగ్గర చెప్పరు. ఆడబిడ్డ పుట్టిన తర్వాత సిగ్గే వదులుకోవాలి, ఇది గుర్తు పెట్టుకోండి మీరు. అదే సంవత్సరంలో 1 by 1 చేసేది చెప్తాం, చెప్పేది చేస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట 1 by 1 చేస్తా ఉన్నాం. సూపర్ 6లో ఏమేమి చెప్పినామో ఆల్మోస్ట్ అన్ని చెప్పేస్తాము. ఇప్పుడు ఈ కార్యక్రమం
కొత్తగా మన రాష్ట్రంలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు జబ్బులు లేదంటే మెయిన్గా వచ్చేది గర్భసంచులు, చెస్ట్, ఈ క్యాన్సర్స్ ఎక్కువ వస్తూ ఉంది. నోటి క్యాన్సర్ ఎక్కువ రాదు, గ్యాస్కి వచ్చేది లేడీస్కి రాదు. ఇది లేకుండా వేరే ఏదైనా జబ్బులు వస్తే కూడా అన్నిటికీ ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి 5 లక్షల వరకు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ ఎదుర్కొంది. దానివల్ల మహిళలందరూ ఇది వాడుకొని సక్రమంగా ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమంలో భాగంగా మొత్తం కూడా ఈ హెల్త్ స్క్రీనింగ్ అనేటటువంటిది మహిళలకు అందించాలని గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎవరైతే ఈ 35 సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఆడవాళ్ళలో వచ్చేటటువంటి కామన్ సమస్యలు ఏదైతే ఉందో రక్తహీనత కావచ్చు, అదేవిధంగా మానసికంగా ఏ వయసు రీత్యా వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించినటువంటి నోటి క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా స్క్రీనింగ్ చేయడానికి మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తే కుటుంబం యొక్క అదేవిధంగా సమాజం యొక్క ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సఖీ సురక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మనలో దాగి ఉన్నటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డయాగ్నైజ్ చేసి నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్తో ట్యాప్ చేసి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వైటల్స్ అన్నీ కూడా స్క్రీన్ చేసి ఆన్లైన్ చేసి తద్వారా కన్సర్న్ డాక్టర్స్ని మీకు కనెక్ట్ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. గౌరవ ఎంపీ సార్ ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ సిబ్బందికి తెలియజేస్తే అవన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. ఫర్దర్గా డాక్టర్స్ కూడా మీకు ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.